మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో బిడ్డలారా మీకు అందరికీ మన ప్రభు అయిన యేసు నామములో శుభము సమాధానం తెలియజేస్తున్నాను. రండి ప్రార్థన చేసుకొని ఈ దినము వాక్యం ధ్యానం చేద్దాము. అనగా 15వ తారీఖు నవంబర్ నెల 2020 సంవత్సరము ఈ యొక్క పరిశుద్ధ ఆదివారం కొరకు దేవుడిచ్చినటువంటి వాక్యం కొరకై ప్రభుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకొని గతించిన వారమంతా కూడా కాపాడిన దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, మంచి దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన మీకు వస్తున్నాం. ఇదిగో దనుపవా ఈ రోజున పవా లోకమంతా కొనుక్కున్నా వారి వారి ఆచారాల గురించి వారి వారి పనుల గురించి వారు వెలుచుకున్నా మమ్మల్ని అయితే రక్షించుకుని పోవా మీ రక్షణ మమ్మల్ని వెలిగించుకుని మీకు స్తోత్రం చేస్తుంది తండ్రి. మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తుతి చేస్తూ ప్రత్యేకించి యేసయ్య మీ నా మహిమతో ఈ పరిశుద్ధ ఆదివారము మీ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు దీవించి మీ కృపలో భద్రపరిచి వర్ధలు చేయమని సమస్త మహిమ మీకు ఆపాదిస్తూ మనం తగ్గించుకుంటూ మీరు మనం హెచ్చిస్తూ నజరేయుడును ప్రియరక్షకుడైన యేసు నామములో పోవా మీ వాక్య ధ్యానం లోతును పోవా మమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించమని వినగలిగిన చెవిని గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయమని యేసుక్రీస్తు వారికి శుభనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో అనగా నేను దినము 14వ తారీఖు కావచ్చు, నవంబర్లో ఈ రోజు కావచ్చు, ప్రత్యేకించి భారతదేశం లోపల దీపావళి అనేది ఒకటి జరుపుకుంటా ఉన్నారు. వాస్తవానికి ఏంటి దాని ఉద్దేశం అంటే చెడు పైన మంచి విజయం సాధించింది కాబట్టి ఆ చీకట్లు పోగొట్టి వెలుగును తీసుకొచ్చేదానికి తారా జువ్వలు ఇవన్నీ పేలుస్తూ వెలుగుమయంగా ఉండాలి లైఫ్ అనేసి ఆశిస్తారు. కానీ అది కాల్చడం చేత పొల్యూషన్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఉన్నటువంటి కరోనా పరిస్థితులు అది వద్దని చెప్తుంది. మరి దాంట్లో ఉన్నటువంటి ఆత్మీయ అంతరార్థం ఏంటిది అన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రండి లేఖన భాగం నుంచి మనం చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి నేను చదువుతున్నాను మీ కొరకు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలితో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో పొందికేమి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినైందును, వారు నా ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్లి ప్రత్యేకంగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చదవబడిన లేఖన భాగం తెలియక దేవుడు మనందరి ఆత్మ మేరకు దీవించిన గాక. ప్రేమ దేవుడా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, మన ప్రక్కన ఇంటి వారు టపాసులు కాల్చారంటే మన పిల్లలు కూడా కాలుస్తూ ఉంటారు. అది మంచిది కాదన్న సత్యము దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చూద్దాం. నీతికి దుర్నీతితో సాంగత్యం ఏంటి, వెలుగునకు చీకటితో పొత్తు ఏమిటి అనేసి 3 మాటలు మనం చూస్తున్నాం. అవిశ్వాసులతో ఉండొద్దు అనగా విశ్వాసిగా ఉండాలి. అవిశ్వాసి చీకటికి గుర్తుగా ఉన్నాడు, విశ్వాసి వెలుగుకు గుర్తుగా ఉన్నాడు. యేసయ్య చేత వెలిగించబడ్డాడు కాబట్టి. నీతి దేవుని బిడ్డకు గుర్తుగా ఉన్నది, దుర్నీతి లోకస్తులకు గుర్తుగా ఉన్నది. వెలుగు దేవుని బిడ్డకు గుర్తుగా ఉన్నది, చీకటి దురాత్ముని యొక్క క్రియలకు గుర్తుగా ఉన్నది. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఈరోజు కేవలం దీపావళి అనుకోవడం మాత్రమే కాకుండా ఇంకొకటి కూడా ఉన్నది. పున్నమి అమావాస్య అంటారు కదండి. ఈరోజు అమావాస్య అనగా ఆ చీకటిని వెలగొట్టడానికి ఈ వెలుగు తారాజువలంటే మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుళ్ళరా, ఉర్దూలో మనం చూసినట్లయితే అంధేరా అనేసి అంటే చీకటి, రోష్ని అంటే వెలుతురు. ఇంగ్లీష్లో చూసినట్లయితే డార్క్నెస్ అంటే చీకటి, లైట్ అంటే వెలుతురు. ఇప్పుడు మేము దేవుళ్ళరా ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే ఆది కాండంలో 1వ అధ్యాయంలో మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయం లోపల కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను మీకు చదువుతున్నాను. వాటిని చెప్పవలసింది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వెలుగు ముందా చీకటి ముందా? ఈ డౌట్ రాకపోతే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నట్లేదు, క్యాజువల్గా ఏదో చల్తీకి నామ్ గాడి అనేది పోతున్నట్టు. ఈ డౌట్స్ రావాలి. చెట్టు ముందా విత్తనం ముందా, వెలుగు ముందా చీకటి ముందా, ఇలా రావాలి. ఇక్కడ వాక్యం మనం చూస్తున్నాం. ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అనగా ప్రేమ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాం, ఫస్ట్ చీకటే ఉండింది. ఈ చీకటిని వెలగొట్టడానికి దేవుడు ఏం చేశాడంటే ఇక్కడ చెప్పాల్సింది, దేవుడు వెలుగు కమ్మని పలకగా 3వ వచనంలో వెలుగు కలిగాను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ప్రేమ దేవుడా, వెలుగును చీకటిని దేవుడు వేరు పరిచెను. వెలుగుకేమో పగలనియో
చీకటికేమో రాత్రిని దేవుడు పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు సృష్టికర్త తాను ఆ చీకటిని కొట్టివేశాడని మనం చూస్తున్నాం. చీకటిని సృజించలేదు సుమా, జాగ్రత్తగా వినండి. చీకటిని దేవుడు సృష్టించలేదు. చీకటి ఉండగా చీకటిలో నుంచి వెలుగును దేవుడు తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాకుండా 1 కొరింథీయులకు రాసిన పత్రిక లోపల ఒక మాట మనం చూద్దాం. 1 Corinthians 4th chapter 6th verse లో నేను మీ కొరకు ఒక మాట చదువుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ మాట. ఇక్కడ చెప్పవలసింది, సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాయబడిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరొకరి పక్షంలో మరి ఒకరిని మీద ఉప్పొంగుకున్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీద అపోలో మీద పెట్టుకుని సాదృశ్యంగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని జ్ఞాపకం చేసుకుందాము. సాదృశ్యంగా చెప్పుచున్నాను అన్నటువంటి మాట ఏంటంటే ఒక సింబాలిక్గా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం లోపల ఈ మాట లోపల చెప్పబడింది కనుక ప్రభువు చీకటిని తొలగించి వెలుగును కలుగజేస్తాడు. ఇప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుందాము. ఉదాహరణకి బంగారం ఉంటుంది. ఆ బంగారం ఎలా ఉంటుందండి? ముడి పదార్థము భూమిలో ఉంటుంది. ఆ బంగారమును తీసి ఒక ఆభరణము చేస్తేనే దానికి విలువ ఉంటుంది. చీకటి ఆల్రెడీ ఉండింది. ఆ చీకటిని పారదోలడానికి దేవుడు వెలుగును సృష్టించాడు. ఇప్పుడు దేవుళ్ళరా, క్రీస్తు పూర్వము మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభువుకి ముందు రాతి యుగము, స్టోనేజ్, కంచు యుగము, ఇనుప యుగము అనేటువంటి ఉండేవి. గ్రీకులు హెల్లోనియల కాలం లోపల వాళ్ళు దీపాలు ముట్టించినట్టుగా మనం చూస్తాం. ఫస్ట్ ల్యాంప్ ఉండింది. ల్యాంప్ తర్వాత ల్యాంప్ స్టాండ్ వచ్చింది. ల్యాంప్ తర్వాత ల్యాంటన్ వచ్చింది. ఈ ల్యాంప్ దేంతో తయారు చేస్తారంటే, ఒక విధంగా చెప్పాలనేసి అంటే, కుమ్మరి వాళ్ళు ఒక మూత లేని పాత్రను తయారు చేస్తారు. మూత లేని పాత్ర అంటే ఉదాహరణకు నేను ముందు ఉంచుతాను. దీనిని మీరందరూ అంటారు, దీన్ని ప్రతిమ అనేసి అంటారు, ప్రమిదలు అనేసి అంటారు. దీని మీద మూత ఉండదు. దీంట్లో ఏం చేస్తారనేసి అంటే నూనె పోసి ఒక ఒత్తి పెట్టినప్పుడు దాన్ని వెలిగిస్తారు. ఇప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకున్న మూత లేని పాత్ర. అయితే క్యాండిల్ కి అలా కాకుండా డైరెక్ట్ గా ఉంటుంది కాబట్టి అది మనము చూస్తుంటాం. ఇప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుందాము. ఇక్కడ వాక్యంలో స్పష్టంగా చెప్పబడుచున్నది ఏంటంటే దేవుడు వెలుగు కమ్మని పలుకగా ఆ రీతిగా అయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ శూన్యానికి విలువ లేదు. బంగారం ఎంతున్నా కానీ లాభం లేదు. అది ఆభరణ రూపంలో ఉంటేనే దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు మేము దేవుడు జ్ఞాపకం చేసుకున్నాము. వీటన్నిటి నుంచి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనము వెలుగుమయంగా ఉండాలి. దీనికి వాక్యం మనం చూస్తాము. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 2వ మాట మీకు నేను చదువుతున్నాను. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 2వ మాట. నీకు ఏమి కనబడుచున్నదని నేను అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభము, దాని మీద ఒక ప్రమిదయు, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములు కనబడుచున్నవని చెప్పాడు. ప్రేమిందులరా, ఇక్కడ ఒక దర్శనం మనం చూస్తున్నాం. ఈ దీపస్తంభము అనేటువంటి సంఘటన ఎక్కడ మనం చూస్తామని అంటే వాక్యం లోపల, నిర్గమకాండం లోపల చూస్తాము. అంత మాత్రమే కాకుండా మత్తయి సువార్త, మార్కు సువార్త, వీటన్నిటి లోపల మనం చూస్తాము. దీపస్తంభము ఆ దీపాలు పెట్టి దాన్ని వెలిగించేవారు. ప్రియ దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఏమి కనిపిస్తుంది? దీపస్తంభము. వాక్యంలో ఉన్న దానికి గుర్తుగా పాత నిబంధన గ్రంథం లోపల దీపస్తంభము ఈ రీతిగా ఉండేది. దీపస్తంభము ఈ రీతిగా ఉండేది. ఇటు 3 ఉండేవి, 1, 2, 3, ఇటు 3 కూడా ఉండేవి. ఇది పిక్చర్ లోపల కరెక్ట్ 3 రాలేదు కానీ 4 వచ్చినవి, క్షమించండి. అయితే ప్రియ దేవుని జ్ఞాపకం చేసుకున్నాము. ఇది ఓన్లీ డిజైనే, కానీ ఒరిజినల్ గా మాత్రము పాత నిబంధన గ్రంథంలో ఇటు మూడు ఉండేవి, మధ్యలో 1 వచ్చేది. ప్రియ దేవునిలారా, దీన్ని మెనోరమా అనేసి అంటారు. హీబ్రూ భాష లోపల మెనోరమా అనేసి అంటారు. వాస్తవానికి OHR, ఓర్ అన్న పదము నుంచి ఈ యొక్క లైట్ అనేది వచ్చింది. దేవుని జ్ఞాపకం చేసుకుందాము. ఎప్పుడైతే లైట్ వచ్చిందో డార్క్నెస్ వెళ్ళిపోయింది. లైట్ లోపల మనము కనిపించని వస్తువులను, కనిపించని వ్యక్తులను, వీటన్నిటిని మనం చూస్తాం. చీకట్లో మనం అది చూడలేము. అనగా దేవుని చేత వెలిగించబడిన నీ జీవితాన్ని అన్యులు చూస్తుండగా నీ జీవితము అనేకులకు మాదిరికరంగా ఉండాల్సిన ఆధిక్యత ఎంతైనా నువ్వు సంతరించుకోవాలి. లూకాసు సువార్త లోపల మనం చూస్తాము. 8వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన మాట. లూకాసు సువార్త 8వ అధ్యాయము 16వ మాట ఇక్కడ చెప్పబడిన మాట. లూకాసు సువార్త 8వ అధ్యాయము 16వ మాట. లూక్ గాస్పెల్ 8th chapter 16th verse నేను మీకు చదువుతున్నాను. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచం క్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగుపడవల్లని దీపస్తంభం మీదనే దాన్ని పెట్టును. కాబట్టి మన జీవితాల లోపల దీపస్తంభము అన్న రీతిగా మనం ఉండాలి.
అనగా మన ఆత్మ వెలిగించబడి ఒక ఉన్నతమైన స్థితిలో అది ప్రకాశించాలి. అంత మాత్రమే కాకుండా మత్తయి శుభవార్త 5వ అధ్యాయం లోపల కూడా ఒక సత్యాన్ని మనం చూస్తాము. 5వ అధ్యాయము 15వ వచనం లోపల మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ మాట ఇక్కడ చెప్పవలసింది, మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికి వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. దేవునికి మహిమ కలుగును గాక. దీపం ఉంటే సరిపోదండి, దీపస్తంభము అనగా నీవు ఆ ఆత్మను కలిగి వెలిగింపబడిన వారివై నీవు ఈ లోకంలో ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా నీ పైన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ప్రేమ దేవులారా, హెబ్రీ రాష్ట్ర పత్రిక లోపల 9వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఒక చక్కటి మాట మనము చూస్తున్నాం. హీబ్రూస్ 9th చాప్టర్, హెబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయము 2వ మాట ఇక్కడ చెప్పవలసింది, ఏలయనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడిను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను, దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. ఇది ఎక్కడ చూస్తామో నిర్గమకాండము 25వ అధ్యాయము అక్కడ దాదాపు 31వ వచనం నుంచి 39 వచనాల వరకు ఈ యొక్క సంఘటనను మనం చూస్తాం. కాబట్టి ప్రేమ దేవులారా, ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము. 1వ అధ్యాయము 3వ వచనం 13వ వచనంలో 20వ వచనంలో కూడా ఈ యొక్క దీపస్తంభం గురించి మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము మరియు 13వ వచనం మరియు 20వ వచనం, 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభం మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకటి చూచితిని. ఆయన తన పాదముల మటుకు దిగుచున్న వస్త్రం ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. అంత మాత్రమే కాకుండా ఇదే అధ్యాయం లోపల 20వ మాట నేను చదువుతున్నాను. అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను గురించి నా మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు అనేసి మనం చూస్తున్నాము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభుత్వ 7 అనగా ఇటు 3 చూస్తూ వాటి మధ్యలో ఒక క్యాండిల్ వెలుగుతున్నట్టు మనం చూస్తాం. అనగా నీవు శారీరకంగా దీవించబడాలన్నా, నీవు ఆత్మీయంగా దీవించబడాలని, మధ్యలో దేవుని నీ ఆత్మలో కలిగి ఉన్నప్పుడే నీవు దీవించబడతావు అన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. ప్రేమ దేవునిరా, దేవుని సన్నిధిని ఆయన ఇష్టాన్ని వివరించేందుకు వెలుగును ఒక గుర్తుగా బైబిల్లో ఉంచాడు. మరొకసారి చెప్తున్నాను, దేవుని సన్నిధిని ఆయన ఇష్టాన్ని వివరించేందుకు వెలుగును ఒక గుర్తుగా బైబిల్ గ్రంథంలో పెట్టాడు. దయచేసి మనం చూద్దాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ మాట ఒకసారి మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ మాట మీకు నేను చదువుతున్నాను. ఐజయా 45 7th verse ఇక్కడ చెప్పబడుతున్న మాట, నేను వెలుగును సృజించువాడను. జాగ్రత్తగా వినండి, నేను వెలుగును సృజించువాడను. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ లైట్. ఓకే, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలగజేయువాడను. కలగజేయువాడను అని చెప్పాడు కానీ సృజించేవాడని అని చెప్పలేదు. సమాధానకర్తను కీడును కలగజేయువాడను నేనే, యెహోవాను నేనే వీటన్నిటిని కలగజేయు వాడను. కాబట్టి ప్రభుత్వ దేవుడే వీటికి సృష్టికర్త అన్నటువంటి సత్యాన్ని మనం చూద్దాం. అంధకారము వెలుగును కలగజేయవాడు ఆయనే. ప్రభుత్వ ఇక్కడ ఒక సత్యాన్ని, ఒక జరిగిన సంఘటన మనము తెలుసుకోవాల్సిన వారమైనాం. మన ఇండ్ల లోపల మనకందరికి కూడా కరెంటు ఉంటుంది. ఏముంటుందండి? కరెంటు ఉంటుంది. అయితే ఈ కరెంటు నువ్వు ప్రతి నెల బిల్లు కట్టాలి. బిల్లు కట్టినప్పుడు ఏమవుతుంది? మన ఇంట్లో కనెక్షన్స్ అన్నీ ఉంటవి, కానీ కరెంట్ కట్ చేస్తారు, అప్పుడు కరెంట్ రాదు. అనగా మనము చీకట్లో మగ్గిపోతుంటాం. ఇప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుందాము, మనము దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు వెలుగు సంబంధంగా మనం జీవిస్తామనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. లేకపోతే ఆయనతో సత్సంబంధం కలిగి లేకపోతే మనము చీకటి సంబంధంగా ఉంటామనే మాటను ఇక్కడ గుర్తుకు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని అమెరికా దేశం లోపల నాన్సీ మ్యాథ్యూస్ ఎలైట్ అనేటువంటి ఒక తల్లి గారు, అదే మాదిరిగా శామ్యుయల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ అనేటువంటి ఒక తండ్రి గారు, వీరికి 6 పిల్లలు ఉన్నారు. 6 పిల్లలు ఇంకా సరిపోవచ్చు కదా, కానీ ఆ కాలం లోపల ఆస్తిపాస్తుల కంటే పిల్లలు ఎక్కువ. కాబట్టి కనిష్ఠుడిగా చివరిగా మరి ఒక కొడుకు పుట్టాడు, అనగా 7వ వాడు. అతను కొంచెం పెరిగిన తర్వాత స్కూల్లో తీసుకువెళ్ళి వేశారు. ఆ స్కూల్లో వేసినప్పుడు ఆ పిల్లగానికి మాటలు చక్కగా రాకపోయేసరికి అతన్ని ఆ స్కూల్లో నుంచి తల్లి వాళ్ళకు ఫోన్ వచ్చింది, అమ్మ మీ బాబును వచ్చి తీసుకెళ్ళండి, ఇతను ఇక్కడ చదువుకోవడానికి వీలు పడదు అనేసి చెప్పారు. ఇప్పుడు మేము జ్ఞాపకం చేసుకుందాం. 11వ తారీఖు 2వ నెల అనగా ఫిబ్రవరి మాసము 1847వ సంవత్సరంలో ఓహియో నగరం లోపల మరి ఈ యొక్క నాన్సీ మ్యాథ్యూస్ ఎలియట్ గారికి, అంత మాత్రమే కాకుండా శామ్యుయల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్ గారికి పుట్టిన ఈ యొక్క కొడుకు అందరి దృష్టి లోపల చాలా తక్కువ వాడు.
అతను మాట చక్కగా రాదు కాబట్టి అందరు ఏమనుకున్నారంటే ఇతను వేస్ట్ అనేసి అన్నారు. మరి అతని బయోగ్రఫీ తర్వాత మీరు చదవని కానీ ఆ వ్యక్తిని స్కూల్ నుంచి వెళ్ళగొట్టినప్పుడు ఇంటికి వచ్చి తల్లి తన ఒళ్ళో కుమారుని పెట్టుకొని చాలా ఏడిసింది. దేవా, ఎట్లా నా కొడుకు ప్రయోజకుడు కావాలి దేవా, నా కొడుకు వెలిగింపబడండి దేవా అనేసి చాలా ప్రార్థన చేసింది. ఇక తల్లి ఓడే ఆ అబ్బాయికి బడిగా ఉండింది. అలా చదువుకుంటూ మెల్లమెల్లగా కొద్ది కాలానికి అతను సండే స్కూల్ నుంచి మెల్లగా చర్చిలోకి వెళ్ళినప్పుడు చర్చిలో వాళ్ళ పాస్టర్ గారు ఒక వాక్యము వారికి బోధించాడు. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతుంది 28వ అధ్యాయము 1 వచనం నుంచి 3 వచనాలు మనం చదువుదాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. జోబ్ 28 1 to 3 verses. వెండికి గని గలదు, పుటము వేయు సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు. అంతే కదండి, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్లు కలిగించి రాగి తీయుదురు. మనుషులు చీకటికి అంతము కలగజేయుదురు, గాఢంధకారంలోను మరణాంధకారంలోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమి అంతముల వరకు సంతరింతురు. ఈ మాటను తీసుకొని వారి యొక్క పాస్టర్ గారు మనుషులు చీకటికి అంతము పలుకుదురు అని చెప్పినటువంటి మాటను అక్కడ ధ్యానం చేసినప్పుడు ఎట్లా అవుతుంది అనేసి అంటే దేవుడు చెప్పాడు, అనగా మన సృష్టికర్త మన తండ్రి అయిన దేవుడు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నటువంటి మాట తెలియజేశారు. కాబట్టి ఆ మాట చేత వెలిగించబడినటువంటి యొక్క బాబు ఇతను థామస్ ఆల్వా ఎడిసన్ వంటి ఈ వ్యక్తి 1877వ సంవత్సరం లోపల 1877వ సంవత్సరం లోపల ఆయన ఈ యొక్క లైట్ ని కనుక్కున్నాడు. ఇప్పుడు దేవుళ్ళరా అతని బయోగ్రఫీ అంటే అతని యొక్క వికీపీడియా కానీ లేకపోతే బయోగ్రఫీ కానీ మీరు చూసినట్లయితే థామస్ ఆల్వా ఎడ్యుకేషన్ అనేసి మీరు చూసినట్లయితే అక్కడ ఏముంటది అనేసి అంటే సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ అనేసి ఉంటుంది. సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ సాధారణంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎంబీఏ బీబీఏ సిబిఏ అది అనేసి ఏబీసీలు చాలా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ఇతని లోపల మనం చూసినట్లయితే థామస్ ఆల్వా ఎడ్యుకేషన్ లోపల థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి ఆ వ్యక్తి యొక్క చదువు లోపల ఎడ్యుకేషన్ అనేటువంటి ఆ యొక్క కాలం లోపల సెల్ఫ్ ఎడ్యుకేషన్ అనేసి ఉంటుంది. ప్రియమైన అతను ఈ యొక్క బల్బును కనుక్కున్నప్పుడు అది వెలిగించబడినప్పుడు అందరూ అతన్ని ప్రేజ్ చేస్తున్నప్పుడు అతన్ని గొప్ప చేస్తున్నప్పుడు అతను చెప్పిన మాట, దేవుడు వాక్యం లోపల ఆయన సృష్టిని కలగజేశాడు, వెలుగు కమ్మనగా వెలుగు కలిగింది. ఆ వెలుగు గురించి నేను పాస్టర్ గారి ద్వారా విన్నాను. అప్పటి నుంచి నా మది లోపలికి ఆ ఆలోచన వచ్చింది. దేవుని యొక్క వాక్యమైన బైబుల్ నన్ను వెలిగించింది, నేను ఈ లోకానికి వెలుగును తీసుకొచ్చానని చెప్పాడు. దేవునికి మహిమ హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన జ్ఞాపకం చేస్తున్నాం, నీవు వెలిగించేటువంటి తారాజువ్వలను బట్టి కానీ లేకపోతే నీవు కాల్చేటువంటి తపాసులను బట్టి కానీ నీ బ్రతుకులోకి వెలుగు రాదు. కానీ యేసు క్రీస్తును అంగీకరించినప్పుడే నీ బ్రతుకులోకి వెలుగు వస్తున్నటువంటి ఒక సత్యాన్ని ఈ యొక్క బల్బును కనుకున్నటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ గారి ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ఈ భక్తుడు ప్రభు కృపను బట్టి అనేకమైన ఇన్వెన్షన్స్ చేశాడు. అమెరికా దేశం లోపల 18వ తారీఖు అక్టోబర్ మాసం లోపల 1931వ సంవత్సరంలో న్యూ జెర్సీ అనే పట్టణం లోపల అతను మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమ దేవునిరా, అతను జన్మించాడు, ప్రభు చేత వెలిగించబడ్డాడు, లోకానికి వెలుగును తీసుకుని వచ్చాడు. మరి నీవు జన్మించావు, నేను ఒక మనుషులుగా ఉన్నాం. మనం ఎంతవరకు దేవుని చేత వెలిగించబడ్డాము, దేవుని కొరకు ఇతరులను వెలిగిస్తున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 7 దేనికి గుర్తుగా ఉన్నది? సంపూర్ణతకు గుర్తుగా ఉన్నది. ప్రేమ ఈ యొక్క మెనోరమ అనగా ఇటు 3 దీపాలు మధ్యలో మరొక దీపము. 7 అనగా నీ ఆత్మీయ జీవితానికి నీ యొక్క శారీరక జీవితానికి అన్నిటికీ చాలిన వాడు యేసయ్య అన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకుందాం. రండి కొన్ని మాటలు మనం చూసుకుందాం. దేవుని యొక్క వాక్యం లోపల చెప్పవలసిన మాట యోహాను శుభవార్త 3వ అధ్యాయము 19 మరియు 20 వచనాలు నేను మీకు చదువుతాను. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 19 మరియు 20 వచనాలు నేను మీ కొరకు చదువుతున్నాను. ఇక్కడ చెప్పబడుతున్న మాట, ఆ తీర్పు ఇదే ఏంటంట, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. నిజమే కదండి, సువార్త చెప్తే వాళ్ళని కొడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఏదైనా మంచి పని చేసే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వెలుగు సంబంధంగా ఉండడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే క్రియలు చెడ్డవి. కాబట్టి ఈ రోజు వాక్యం ఏంటంటే నేను మన క్రియలను చక్కదిద్దుకొని వెలుగు సంబంధంగా జీవించాలని దేవుడు కోరుతున్న సత్యాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా వెలుగును ప్రేమించక చీకటిని వాళ్ళు ప్రేమించారు. మరి ఈ రోజు నీవు గుట్కా, బీడి, సిగరెట్, తంబాకు ఇంకేమేమి ప్రేమిస్తున్నా నాకు తెలియదు, కానీ లోకం లోపల ఈర్ష్య, పగ, ద్వేషము, కొట్లాట్లు, అల్లర్లు, నీవు బాగున్నావు ఇతరులను బాగుండకుండా ఇటువంటి వాటన్నిటిని దూరం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. దుష్కార్యము చేయు ప్రతి వాడును
లేక అభ్యసించు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు తన వెలుగునొద్దకు రాడు అన్న సత్యవార్తని మనం చూస్తున్నాం. సత్యవార్త అయితే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అనగా ఏఎస్ఐ దగ్గరికి వస్తారు. జీవితాన్ని బాగు చేసుకున్న వాళ్ళు, వెలుగుమయంగా జీవించాలనుకున్న వారు వెలుగు దగ్గరికి వస్తారన్నటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. ప్రియమిత్రులారా, థామస్ ఆల్వా ఎడిసన్ గారు దేవుని చెంతకు వచ్చాడు. స్కూల్ వద్దన్నది, కానీ దేవుని దగ్గర నేర్చుకున్నాడు. మరి సొంతగా చదువుకుని గొప్పైన వారిలో ఇతను ఒకడు. అంత మాత్రమే కాకుండా దేవునికి వాక్యం మనం చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను మీకు చదువుతున్నాను. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వము గలవాడు, అనగా చావు లేనివాడు. మనుషులలో ఎవడునో ఆయనను చూడలేదు, ఎవడునో ఆయనను చూడనేరుడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. అనగా నిత్యత్వం లోపల ఉన్నటువంటి దేవుడు తను తగ్గించుకొని మనకు జన్మించాడు. ఒకరోజు నువ్వు ఆ నిత్యత్వంలోకి వెళ్ళాలంటే ఏసైను నువ్వు వెంబడించాలి, ఏసైను అంగీకరించాలి. ప్రేమ అమరత్వం కలిగిన వాడు మన దేవుడు. దేవుడు జ్ఞాపకం చేసుకుందాం. ఈ మధ్యలో మనం చూస్తాం, ఏ బ్యాటరీ వాడుతున్నా మీ కార్ కనేసి అంటే అమ్రాన్ అనేసి అంటుంటారు. ప్రేమ అమరత్వం అమ్రాన్ బ్యాటరీ లోపల ఉండదు, కానీ నిత్యుడైన దేవునిలో ఉంటుంది. కాబట్టి సత్యమైనటువంటి దేవుని దగ్గరికి మనం వద్దాం. 1 యోహాను పత్రిక లోపల కొన్ని మాటలు మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడ్ల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడ్ల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియమిత్రులారా, నీవు వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు వెలుగు లోపల నీ యొక్క చీకటి అంతా కూడా, నీ చెడ్డ పనులన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి వాటిని కడుక్కున్నప్పుడు యేసు రక్తం చేత నువ్వు శుద్ధీకరించబడుతున్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. అంత మాత్రమే కాకుండా ఎలా నడుచుకోవాలనేసి అంటే ఆయనతో అన్యోన్య సహవాసం మనం నడుచుకోవాలంటే సత్యాన్ని కూడా మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా 1 కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 5వ అధ్యాయము 1 Corinthians 5th chapter 9th verse నుంచి మనము చదువుకున్న చెప్పబడుతుంది. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహాలతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు గాని, అలాగైతే మీరులో లోకం నుండి వెళ్ళిపోవచ్చును గనుక ఇప్పుడైతే సహోదరుడు ఎవరినో జారుడు గాని, లోబి గాని, విగ్రహాలు గాని, తిరుగుబోతు గాని, తిండిబోతు గాని, దోచుకుని వాడు గాని ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, నీవు భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను. ప్రేమిందిరా, అనగా మన క్రియలు ఏ రీతిగా ఉన్నవి. వెలుగు సంబంధాలు జాగ్రత్తం ఉండదు, చెడు ఉండదు, ఇందాక చదివిన లిస్ట్ అంతా కూడా ఉండదు. వాటి నుంచి మార్పు చెంది దేవుని లోపలికి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకుంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుంచి 14వ వచనం వరకు నేను మీకు చదువుతున్నాను. గనుక మీరు అట్టివారితో పాలివారై ఉండకుడి. ఇంతకుముందు మనం చూసుకున్నాం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని చెప్పాడు. అనగా వాళ్ళతో కలిసి ఉండొద్దు అనేసి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం మనం చూసాం, చీకటికి వెలుగుతో ఏమి పొత్తు అనేది మనం చూసాం. గనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకుడి, అనగా లోకస్తులతో చెడ్డ పనులు చేసే వాళ్ళతో మీరు ఉండొద్దు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. పూర్వం అంటే ఏమున్నదండి? సృష్టి లోపల మనం చూస్తాం, ఫస్ట్ ఏమున్నది? బిగినింగ్ లోపలనే చీకటి ఉండింది, వెలుగు కమ్మని దేవుడు పలకగానే వెలుగు వచ్చింది. కాబట్టి పూర్వం అది చీకటి అయి ఉంటుంది. ఇప్పుడైతే ప్రభువునందు ఏంటంటండి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. ఒకప్పుడు మనం దేవుని తెలుసుకోకముందు లోకపరంగా అన్ని ఆలోచన చేస్తూ మన బ్రతుకులు అంత చక్కగా లేవు. కానీ ఇప్పుడు వెలుగు సంబంధులమై ఉన్నాము. కాబట్టి ఈ యొక్క లోకపరంగా మనం గమనించేది, దీపావళి అనేది బయట చేసేది కాదండి, అది నీ హృదయ అంతరంగంలో చేసుకోవాలి. అనగా చీకటి, పాపము, ఈర్ష్య, ద్వేషము, కపటము, క్షమించనితనము ఇవన్నిటిని తొలగించుకొనేసి దేవుని ప్రేమ ఏ రీతిగా మనల్ని ప్రేమించిందో మనం కూడా ఇతరుల ప్రేమించాలి. అందుకని 9వ వచనం చెప్పవలసింది. Ephesians 5th chapter 9th verse ఇప్పుడు నేను చదువుతున్నాను. వెలుగు ఫలము సమస్తమైన విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలంటండి? వెలుగు సంబంధుల్లాగా నడుచుకోవాలి. నువ్వు వెలుగులో డే లోపల నువ్వు నడుస్తున్నావు, కింద పడవు. అదే చీకట్లో లేకపోతే రాత్రి లోపల కరెంటు పోయినప్పుడు నువ్వు నడుస్తే నీళ్లే అయిండొచ్చు కానీ ఏదో తట్టుకొని కింద పడిపోతావు. కాబట్టి చీకటి సంబంధంగా ఉంటే, అనగా పాపం వలన వచ్చు జీతం మరణము. కాబట్టి చీకటి పాపానికి గుర్తుకోను, కాబట్టి ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, దయచేసి మనం వెలుగు సంబంధులుగా జీవించినటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను పత్రిక లోపల
కొన్ని మాటలు మనం చదువుకొని ముగించుకుందామండి. ఫస్ట్ జాన్ ఫస్ట్ చాప్టర్ 6 and 7 వర్సెస్ నేను చదువుతున్నాను. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడ్ల మనము అబద్ధమాడుచు సత్యము జరిగించకుందము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడ్ల మనం అన్యోన్య సహవాసము కలవారమై యుందుము. కాబట్టి ప్రేమ దేవుని జ్ఞాపకం చేసుకున్నాం. నేను యేసయ్యను నమ్ముకున్నాను, నేను క్రైస్తవ బిడ్డను, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటే సరిపోదండి. ఆ చెప్పే నీ మాట క్రియలలో ఉండాలి. అనగా నీ విశ్వాసము దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీ నీతి దేవుని చేత కలిగిన నీతిగా ఉండాలి. ఆయన వెలుగైనాడు కాబట్టి నీవు కూడా వెలుగుగా జీవించాలి. అందుకనే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తుంటాము. అక్కడ చెప్పవలసిన మాట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతి వలె ప్రకాశిస్తారు. నువ్వు ప్రకాశించాలి. అంత మాత్రమే కాకుండా కింది వచనం చూస్తున్నాము, అది దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం లోపల ఎందరూ అనేకులను త్రిప్పుదురో వారే ఆ బుద్ధిమంతులు. కాబట్టి నీవు నేను యేసయ్యను నమ్ముకొని బుద్ధిమంతులంగా ఆయన రక్షణలోకి వచ్చేసి అలనాడు థామస్ ఆల్వా ఎడిసన్ని వెలిగించిన ఈ యొక్క జీవవాక్యము ఈరోజు నిన్ను నన్ను వెలిగించి ఆ దేవునికి వెంపకరంగా మనము అవిశ్వాసులుగా జీవించకుండా విశ్వాసులుగా ఉండాలి. దుర్నీతి క్రియలు జరగకుండా నీతి క్రియలు జరిగించాలి. మనము చీకటి సంబంధంగా ఉండకుండా వాళ్ళతో పొత్తు పెట్టుకోకుండా మనం వెలుగు సంబంధులుగా జీవించాలి. కాబట్టి ప్రేమ దేవుడా, టు హూమ్ యు ఆర్ హ్యావింగ్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్, ఎవరితో నువ్వు స్నేహం చేస్తున్నావు, ఎవరితో సాంగత్యం చేస్తున్నావు అన్న ప్రశ్న నీ ముందుంచుతున్నాను. ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరితో సాంగత్యం చేస్తున్నావు? టు హూమ్, విత్ హూమ్ యు ఆర్ డూయింగ్ యువర్ ఫ్రెండ్షిప్ ఆర్ ఫెలోషిప్. కాబట్టి ఈరోజు ఒక సత్యం తెలుసుకో, ఆయనతో స్నేహం మనకు మంచిది, ఆయనతో సహవాసం మనకు మంచిది. ఆయన వెలుగైనట్టు మనం కూడా వెలుగులో నడుచుకున్నట్లు త్రియేకదేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. కాబట్టి ఆ వెలుగు గురించి ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలా సత్యాలు మనం తెలుసుకుందాం. మరి రండి, తల వంచని కళ్ళు మూసుకోండి. మరి రాబోయే రోజు లోపల ఆ వెలుగు ఏంటిది, ఆ వెలుగు లోకంలోనికి ఎలా వచ్చింది, ఆ వెలుగు ఎలా మనల్ని వెలిగించిన సత్యాన్ని కూడా మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, మంచి దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన వాళ్ళు మీకు వస్తుంది తండ్రి. నాయన, దీపము దీపస్తంభం మీద ఉండాలి. అదే మాదిరిపున నరుని ఆత్మ మీరు పెట్టిన దీపము, ఆ దీపము దీపస్తంభం అనగా మేము నింపవా మా క్రియల ద్వారా మా ప్రవర్తన ద్వారా నిన్ను హెచ్చించే క్రమం చెప్పువా తలగా మేము ఉండినట్లు కృపణ దయచుతండి. వెతబడిన వాక్యాన్ని మీరు దీవించండి. యేసయ్యనుపా మరి అనేక భక్తులను మీరు వెలిగించారు, మీకు వాడుకున్నారు, మీరు దీవించారు తండ్రి. ఇప్పుడు వాక్యమైన ప్రతి ఒక్కరికి మీరు వెలిగించండి, దీవించండి, వాడుకోమని ప్రార్థన చేసిన తండ్రి. ప్రత్యేకించి విత్తబడిన వాక్యాన్ని ఫలభరితం చేయమనిపా, చీకటి శక్తి ప్రభావాన్ని కొట్టివేసినపా, అయా మేము పోరాడినప్పున అయా సంబంధమనుపా అంధకార వాయుమండల నాదులతో కాబట్టిపా ఈ యొక్క అంధకారం అంతటిని చీల్చివేసే క్రమం చొప్పున మీరు పలికిన మాట వెలుగు కలుగును గాక. అదే క్రమం చొప్పున పోన అయా మీ వెలుగును మా అందరి జీవితాల్లో కలిగించి చీకటిని అనగా అప్పులను, అనారోగ్యాన్ని, పాపాన్ని, శాపాన్ని కొట్టివేసి మీరు మహిమ పొందుకోమని, ఈ వాక్యం అందరి జీవితంలో ఫలభరితం చేయమని నజరేయుడును రక్షకుడైన యేసును ప్రార్థించి మీకు మహిమ చెల్లిస్తున్నామా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, జగత్ రక్షకుడును మన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శాశ్వత కృపయు, శాశ్వతమైన వెలుగును, పరిశుద్ధాత్మ దేవుని కన్న సహవాసము, ఆత్మీయతలు, స్థిరత్వము ఇక్కడ చిన్న మనకందరికీ ఇప్పుడు ఇలా తోడుగా ఉండి ఆయన మహిమాతమై వెలుగు సంబంధులుగా జీవించి చీకటిని జయించి ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో వద్దున్నట్లు త్రియేక దేవుడు మనకందరికీ సహాయం చేయను గాక. ఆమేన్.